వెంకటగోపి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈ యొక్క కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తామంటే ఆంధ్రప్రదేశ్లోని యొక్క విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తూనే వస్తున్నాయి తప్ప ప్రభుత్వాలన్నీ కూడా ఏ యొక్క ప్రభుత్వం కూడా విద్యాశాఖని మంచి స్థాయిలో తీసుకెళ్దాం, విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్లో బంగారు భవిష్యత్తుని ఇద్దామనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోవట్లేదు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దానికి కనపడడానికి ఈ యొక్క లాస్ట్ టైం జగన్ గారు చేసినటువంటి యాక్టివిటీసే రిపీట్ చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఆ రోజు జగన్ గారు చేసినటువంటి పనికి మాత్రమే విద్యార్థులు, యువత, ఈ ప్రజలు మొత్తం చైతన్యభరితులై వీణ కాదు మనం కూటమికి అధికారం కట్టబెడతామని బ్రహ్మరథం బట్టి 164 సీట్లు మీకు పెడితే మీరు కూడా అదే దోవన పోతా ఉన్నారు. అది సమంజసం కాదని ఏబీవీపీ ఈరోజు మీకు సూచిస్తూ ఉన్నది. ఏంటండి అంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా డిగ్రీలు ఎలా జాయిన్ అవ్వాలనేటువంటి స్పష్టత ఇవ్వకపోవడం అనేది ఒక హేయమైన చర్య. దాంతోపాటుగా ఈ కొంతకాలం క్రితం ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ జీవో ఏదైతే ఇచ్చిందో రాజకీయ పార్టీలని పాఠశాల ఆవరణలోకి రావద్దనేది ఓకే, మేము ఆహ్వానించి అసోసియేషన్లు కూడా విద్యార్థి సంఘాలను కూడా ఈ యొక్క పాఠశాల ఆవరణలోకి రావద్దు అంటే ఇది జనాలకు అపోహ క్రియేట్ చేస్తూ ఉంది. జనాలు ఏదైతే మీ యొక్క చేతగానితనాన్ని ప్రశ్నించేటువంటి గొంతులను అణిచివేయడం కోసం మీరు ఇటువంటి జీవోలు తీసుకురావడం అనేది సమంజసం కాదు. ఇది ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. దాంతోపాటుగా మీరే చెప్తారు యూనివర్సిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు జరగొద్దని, మీరే చెప్తారు పాఠశాలలో రాజకీయ కార్యక్రమాలు జరగొద్దని, కానీ మీ గవర్నమెంటే చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఎస్వీ యూనివర్సిటీ, ఏఎన్యూ యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది, జేఎన్టీయూ యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది. మీరేమో పాలసీలు ఫ్రేమ్ చేసి ప్రజలపై, విద్యార్థి సంఘాలపై రుద్దుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదనేది ఏబీవీపీ భావన. దాంతోపాటుగా ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని విశ్వవిద్యాలయాలకి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి సరైనటువంటి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ నియామకం కాలేదు. ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయాల్సినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయలేదు. డిఎస్సి ఇచ్చారు, మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్టు విడుదల చేయకుండానే మీరు డైరెక్ట్గా ఏదైతే మెసేజ్, ఈ ఆలోచన పూర్తిగా తప్పని ఏబీవీపీ మీకు సూచిస్తూ ఉంది. యథావిధంగా ప్రతి ఏటా ఎలా జరుగుతుందో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాలని, వాళ్ళ యొక్క సందేహాలు ఏమన్నా నివృత్తి చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ఏబీవీపీ సూచిస్తూ ఉంది. కాదని ముందుకెళ్తే ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు లోనవ్వాల్సి వస్తుంది. మీ పార్టీ కార్యకర్తలకి జాబులు ఇచ్చుకోవాలి, నాకు యోగంలో తిరిగిన వాళ్ళకి నేను జాబులు ఇచ్చుకోవాలని మీరు అనుకోనిగిన ఈ యొక్క సొంతగా మెసేజ్ల ద్వారా మీరు ఈ యొక్క నియామకాలు చేపడితే ఏబీవీపీ తీవ్రంగా ఉద్యమిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలలో చదివేటువంటి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని మీరు యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనా పైసాతో సహా మీరు చెల్లించి విద్యార్థులు చదువుకోవడానికి సహకరించేటువంటి వాతావరణాన్ని కాలేజీలు విద్యార్థులకు కల్పించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని, దాంతోపాటుగా ఏదైతే డ్రగ్స్ యొక్క వినియోగం పాఠశాల కళాశాలలో ఎక్కువైపోయింది, దీన్ని నిర్మూలించే విధంగా మీ యొక్క స్పెషల్ టీంలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని యాక్టివేట్ చేసి విస్తృతంగా ఈ యొక్క పని చేయవలసిందిగా కోరుతున్నాం. కావాలంటే ఏబీవీపీ కూడా మీతో సహకరించి ఏబీవీపీ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకి పోరాడుతుందని తెలియజేస్తున్నాను. లేదు మేము విద్యాశాఖను పట్టించుకోము, మేము ఇంతే వదిలేస్తామంటే ఏబీవీపీ యువతను మొత్తాన్ని కూడా మేల్కొల్పి మీపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కూడా ఏబీవీపీ ఏ కాడికి కూడా వెనకడికి ఏదని తెలియజేస్తూ భారత్ మాతా కి.